జై శ్రీమన్నారాయణ. హనుమంతుడు సీత కోసం వెడుతూ, లక్ష్మణునితో కూడుకొని ఉన్న రామునికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్లు దేవతలందరూ కటాక్షించెదరు కాక అని నమస్కారం చేసి బయలుదేరిన హనుమంతునికి ఎదురుగా అశోకవనం కనపడింది. అప్పుడు ఆయన ఒక ధనస్సు నుండి విడువబడిన బాణంలా ముందుకు వెళ్ళి అశోకవనంలో దిగాడు. హనుమంతుడు అక్కడున్న అన్ని చెట్ల మీద నుంచి అటు ఇటు దూకుతూ సీతమ్మను వెతికాడు. ఆ అశోకవనంలో రావణుడు తన తపశ్శక్తితో నిర్మించిన కృత్రిమమైన ఒక కొండ, ఆ కొండ మీద నుంచి ప్రవహిస్తున్న నది ఉన్నాయి. అలా హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకి దూరంగా 1000 స్తంభాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ప్రాసాదం కనపడింది. అది అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవటం కోసం ఏర్పాటు చేసిన మండపం. దాని మీదకి సింసుపా వృక్షం ఉంది. అప్పుడు ఆయన ఆ సింసుపా వృక్షం మీదికి దూకి ఆ చెట్టు కొమ్మల నుంచి కిందికి చూస్తే చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ పుట్టం కట్టుకుని ఉంది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని ఆ ఆకులని పక్కకి తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలతో ఉపవాసాల చేత క్షీణించిపోయి దీనురాలిగా ఉన్న, కన్నుల నిండా నీరు ఉన్న, మళ్ళీ మళ్ళీ వేడి నిట్టూర్పులు వదులుతున్న, శుక్లపక్షంలో వచ్చే మొదటి చంద్రరేఖల ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని ప్రకాశంతో, పొగతో కప్పబడిన అగ్నిజ్వాలల నలిగిన పసుపు పచ్చ బట్ట కట్టుకొని అంగారకుడి చేత పీడింపబడిన రోహిణిలా, పెరిగిన వృద్ధి తగ్గిన దానిలా, శ్రద్ధని కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరిన దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మను హనుమంతుడు చూశాడు. అలా ఉన్న సీతమ్మను చూసిన హనుమంతుడి కళ్ళు నుండి ఆనంద బాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మను చూచిన హనుమకి ఆవిడ అంగ ప్రత్యంగములందు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు. సీతమ్మని చూడటం అంటే ప్రకృతిని చూడటం, ఆ ప్రకృతి యందు పురుషుడిని అనగా రాముడిని చూడటం. అంటే హనుమ ఈనాడు అద్వైత దర్శనం చేశాడు. సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు, మా రాముడి గుండె చాలా గట్టిది, ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేంటంటే 10 నెలల నుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ, తపస్సు చేసుకుంటూ, రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటే, అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలల నుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు. కనుక రాముడు ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంది. అందుకని ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంతకాలం బతకగలిగారు. 3 లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒక పక్క పెట్టి మరో పక్క సీతమ్మని పెడితే సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఈ ఐశ్వర్యం వైభవం సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మముల వంటి కన్నులతో ఆ తల్లి సింసుపా వృక్షం కింద కూర్చొని ఉంది. గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ,
లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క ఇల్లాలైన సీతమ్మ. ముందు రాముడు, వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా 10 నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉందంటే ఈ కాలం అన్నది ఏదన్నా చెయ్యగలదు. ఈ కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు. ఈ సీతమ్మ కోసమే 14,000 రాక్షసులు మరియు ఎంతోమంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు. వాలి తెగటారిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసు అమ్మా. నీకు నీ అమ్మ భూదేవి పోలిక వచ్చిందమ్మా. అందుకే నీకు ఇంత ఓర్పు ఉంది. రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి ఇలా వికృతమైన రాక్షస స్త్రీల మధ్యన చెట్టు కింద కూర్చున్నావా అమ్మా? శీలం, వయస్సు, నడవడి, వంశాలు, శరీరాలు అనే ఈ 5 లక్షణాలలో వివాహం చేసే ముందు వధువు, వరుడు ఈ 5 లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి. నువ్వు రాముడికి తగిన దానివి. మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే శాంతంగా ఉంటాయి. కానీ రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి అని అనుకున్నాడు ఆంజనేయ స్వామి అమ్మను చూసిన ఆనందంలో. సుశీలారాణి